Hi friends, welcome to Nifty analysis for 9th September 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ అనేది ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అవడం జరిగింది. తర్వాత మనం ప్రీవియస్ గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో 24,830 లెవెల్, ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి ఒక రిట్రేస్మెంట్ తర్వాత అంటే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అన్నాక ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి ఒక రిట్రేస్మెంట్ తర్వాత ఒక ర్యాలీ చూడడం జరిగింది. తర్వాత క్లోజింగ్లో చూస్తే ఒక సెల్లింగ్ అనేది రావడం జరిగింది. ఆ బేసిస్లో మనకు ఏదైతే ఈరోజు మార్నింగ్ లో ఏదైతుందో ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకొని 24,791 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే రేపు అనేది వీక్లీ ఎక్స్పైరీ. ఇక్కడ మనకు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే 24,750 నుంచి 720 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ 24,750 నుంచి 720 ఆ రేంజ్ అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేసు ఈ సపోర్ట్ అనేది సస్టైన్ అవుతే ఫర్దర్గా నిఫ్టీలో 24,830 ఈవెన్ 24,870 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా రేపు వీక్లీ ఎక్స్పైరీ బేసిస్లో మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ డే ఉండడానికి హయ్యర్ ఛాన్సెస్ అని కనిపిస్తుంది. అంటే మోస్ట్లీ ఈ రేంజ్లో ఓపెన్ అయినా ఒక హై వెళ్ళి మళ్ళీ ఈ రేంజ్లో ఇలా ట్రేడ్ అవ్వడానికి హయ్యర్ ఛాన్సెస్ కనిపిస్తుంది. బై ఛాన్స్ ఎప్పుడైతే 24,720 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మనకు ఫర్దర్గా డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది 24,620 లెవెల్ టచ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనకు 24,720 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రమే ఫర్దర్గా డౌన్ ఉంటుంది. అది 24,620 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హయ్యర్ సైడ్ మాత్రం ఎప్పుడైతే 24,900 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అక్కడ నుంచి మనకు ఫర్దర్గా 25,000 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపు వీక్లీ ఎక్స్పైరీ బేసిస్లో మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం సైడ్ వేస్ ఉండడానికి అంటే ఒక 100-150 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రేంజ్ వచ్చేసి 24,720 నుంచి 750 సపోర్ట్ రేంజ్ అవుతుంది. రెసిస్టెన్స్ వచ్చేసి 830 నుంచి 870 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో మీరు ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ డిజైన్ చేసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేస్తే బెస్ట్ ట్రేడ్ సెటప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒక బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనం నిన్న ఏదైతే సపోర్ట్ అనుకున్నామో 54,150 లెవెల్ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 54,500 లెవెల్ అనేది టచ్ అవ్వడం జరిగింది. మళ్ళీ క్లోజింగ్ చూస్తే మనకు ఏదైతే నిన్న సపోర్ట్ అనుకున్నామో ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 54,150 ఆర్ 100 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇది సస్టైన్ అవుతే ఫర్దర్గా మళ్ళీ ఏదైతే ప్రీవియస్ రేంజ్ ఏదైతుందో 270-300 రేంజ్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇది క్రాస్ అయితే ఫర్దర్గా 54,400 ఈవెన్ 500 రేంజ్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ 54,150 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 54,000 అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అవుతే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది రావడానికి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే 54,150 నుంచి 100 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఇది బ్రేక్ అవుతే మాత్రం 54,000 అనేది సెకండ్ సపోర్ట్ అవుతుంది. 54,000 కింద మాత్రం చూస్తే మనకు ఒక ప్యానిక్ సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది ఆల్మోస్ట్ 53,700 నుంచి 600 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో ఒక ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ డిజైన్ చేసుకుని దాని ప్రకారం ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్సెస్ అనేది హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.